గట్టి పకోడీ చేద్దామా ఈ రోజు? ఎంతమందికి ఇష్టం ఈ గట్టి పకోడీ? ఒక బౌల్లోకి 1/2 kg ఆనియన్స్ ని ఇలా నిలువుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 6 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేస్తున్నాను. నేను ఇంకా కారం వేయట్లేదు, కారానికి తగ్గ పచ్చిమిర్చిని యాడ్ చేసేసాను. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు వేసి వీటన్నింటిని 1 నిమిషం పాటు బాగా పిసకాలి. కాస్త వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, 100 గ్రామ్స్ అంటే 2 కప్పుల శనగపిండి వేసి నీళ్లు పోయకుండా కలుపుకోవాలి. దీంట్లో సోడా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయిల్ కాగాక మీడియం ఫ్లేమ్ లో పెట్టి పకోడీ వేసుకోవాలి. వెంటనే తిప్పకూడదు. 2 మినిట్స్ తర్వాత తిప్పుకుంటూ ఈ కలర్ లోకి రాగానే తీసేసుకోవాలి. బయటకు తీసాక ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది. పరిమళ ఇంకొంతమంది ఎప్పటి నుంచో అడుగుతున్న రెసిపీ ఇది ఈ రోజు కుదిరింది. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకేమీ నష్టం లేదు, అలానే నాకు ఏమీ లాభం లేదు, బట్ ఎనర్జీ అయితే వస్తుంది.